రైట్ బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ ముట్టడికి రిటైర్డ్ ఉద్యోగుల ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. పెన్షన్దారులకు పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లోని డీఏలు చెల్లించాలని కోరారు. బక్క జడ్సన్తో పాటు ఆందోళనలో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల హాస్పిటల్తో పడి తమ యొక్క అవసరాలు నెరవేర్చుకోలేక ఇవాళ చనిపోయినటువంటి సందర్భం ఇది. ఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా వ్యవహరించలేదు. మేము దాచుకున్న డబ్బులు కూడా కనీసం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఒక విలాసవంతమైనటువంటి ఖర్చులు చేసుకుంటున్నారు. కానీ మంగళ శ్రీనివాసు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ను. నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ కరీంనగర్. అసెంబ్లీ ముట్టడికి రిటైర్డ్ ఉద్యోగులు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. పెన్షన్దారులకు పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, అయితే అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ ఉదయం నుండి అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. రిటైర్డ్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు బషీర్బాగ్ నుంచి అదేవిధంగా రవీంద్ర భారతి సర్కిల్ నుండి ఇటు అసెంబ్లీకి రానివ్వకుండా ఎక్కడికక్కడ ఎల్బీ స్టేడియం దగ్గరనే వారిని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది మొత్తంగా కూడా అసెంబ్లీ దగ్గరికి వచ్చి రాగానే పోలీసులు వారిని అరెస్ట్ చేసి జీప్ మొత్తంగా కూడా వాళ్ళ వెహికల్ లో మొత్తం పంపించడం జరిగింది. అదేవిధంగా 2024 మార్చి నుండి రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులందరికీ ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయలేదంటూ కూడా అదే రిటైర్డ్ ఉద్యోగస్తులతో పాటు ఉపాధ్యాయులు కూడా అక్కడ రావడం, వారిని అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ముట్టడికి ప్రయత్నించినటువంటి రిటైర్డ్ ఉద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించాలని తెలుస్తుంది. దీనికి సంబంధించి శ్రీనివాస్ లెక్చరర్ కరీంనగర్ నుండి డిస్ట్రిక్ట్ ప్రైవేట్ టీచర్స్ నుండి కూడా కొంతమంది రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కలిసి రావడం చేత వీళ్ళందరూ కూడా మొత్తంగా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అధిక సంఖ్యలో ఇంకా వస్తుండగా పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.